శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం ఎంచుకున్నటువంటి అంశము యుక్తియుక్తముగా మాట్లాడేటువంటి కళ గురించి. కొందరు అంటూ ఉంటారు, నాకు ఎవరైనా అబద్ధాలు మాట్లాడితే చాలా కోపం వస్తుందండి, చిరాకు వస్తూ ఉంటుంది. ఎలాంటి వారైనా కానీ ఒక చిన్న అబద్ధం మాట్లాడినా నేను ఫేస్ మీద చెప్పేస్తూ ఉంటాను. నాకున్న ఈ హ్యాబిట్ వలన చాలాసార్లు గొడవలు కూడా అవుతూ ఉంటాయి, రిలేషన్స్ కూడా పోతూ ఉంటాయి అని అంటూ ఉంటారు. మరి మన అబద్ధాలు మాట్లాడడం తప్పని తెలుసు, మాట్లాడకూడదు. అలా అని మనం క్రోధంలోకి రాకూడదు, ఆవేశంలో కూడా రాకూడదు. అలాంటి సందర్భంలో యుక్తియుక్తంగా మనం ఎలా మాట్లాడాలి, ఆ యొక్క ఆట గురించి మనం చర్చించుకుందాం. ఒకసారి ఒక వ్యక్తి తనకు చిన్న పని ఉండి బయటకు వెళ్ళాడనమాట. అప్పుడు ఒక వ్యక్తి ఎదురయ్యారు. ఆ వ్యక్తి చాలా బాధతో, ఆవేశంతో, టెన్షన్లో నడుస్తూ ఉన్నాడంట. ఆయన అడిగాడంట, ఏమైందండి ఇంత ఆవేశంలో ఉన్నారు, క్రోధంలో ఉన్నారు, ఏమన్నా ప్రాబ్లమా, ఏమైనా గొడవ అయిందా అని. ఆయన అన్నాడంట, నేను మాట్లాడిన చిన్న అబద్ధంతో మా ఇంట్లో చాలా పెద్ద గొడవ అయింది. ఎప్పుడో మా ఇంట్లో పూర్వీకులు చెప్పారు, అబద్ధాలు మాట్లాడితే మీకు పనిష్మెంట్ అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది అని. ఇప్పుడు సమయ సందర్భాన్ని బట్టి మనము యుక్తియుక్తంగా ఉండడం, యుక్తియుక్తంగా మాట్లాడడం మనందరికీ అవసరం. మనము మాట్లాడేటువంటి చిన్న అబద్ధం అది అబద్ధంగా అనిపించినా ఇతరులకి హార్మ్ఫుల్ అవ్వకుండా, ఇతరులకు హర్ట్ అవ్వకుండా, ఇతర జీవితాలకు హాని కలిగించకుండా మనము మాట్లాడేటువంటి అబద్ధం ఒక రకంగా అబద్ధం లెక్కలోకి రాదు. ఉదాహరణకి ఒక బ్రాహ్మణుడు, ఒక కసాయి, ఇద్దరు ఉన్నారన్నమాట. ఆ కసాయి ఆవును చంపడానికి పరిగెత్తుతూ ఉన్నాడు. కసాయి ఆవును చంపడానికి పరిగెత్తుతున్నాడు. ఆవు ఎడమ సైడు పోయింది. అయితే ఆవును చంపాలనుకొని పరిగెత్తుతున్న ఆ కసాయి బ్రాహ్మణుడిని అడిగాడు, ఆవు ఎటువైపు పోయింది అని. అప్పుడు బ్రాహ్మణుడు ఏం చెప్పాడు, ఆవు కుడి సైడే పోయింది అని. ఎడమ సైడ్ పోయిన ఆవుకి కుడి సైడే పోయింది అని. అది యుక్తియుక్తంగా మాట్లాడినటువంటి ఒక ఆర్ట్గా అనబడుతుంది తప్ప అది శిక్ష పడే విధంగా కానివ్వండి, హార్మ్ఫుల్గా కానీ మనకు హాని కలిగించే విధంగా ఉండదు. మరి యుక్తియుక్తంగా జీవించడం కూడా ఒక కళ. అందుకే అంటారు యుక్తితో ముక్తి దొరుకుతుంది అని. యుక్తితో ముక్తి దొరుకుతుంది. చాలాసార్లు మనం ప్రమాదంలో పడకుండా, ఇతరులకి కష్టం కలిగించకుండా మనం బ్యాలెన్స్గా ఉండడం మనందరికీ చాలా అవసరం. దీన్ని అంటారు యుక్తియుక్తంగా బ్రతకడం. అంతేకాని మనం ఎప్పుడూ కూడా ఇతరులకి జీవితంలో హాని కలగాలి, లేదా వారికి లాస్ అయిపోవాలి, వారు కావాలనుకునేటువంటి గమ్యానికి చేరకుండా ఉండాలి అని ఈర్ష్యతో కూడినటువంటి మాటలు అది ఎప్పటికైనా కానీ హాని చేసేదే. దాంతో లాభానికి తప్ప నష్టాలే ఉంటాయి. కాబట్టి అలా నష్టం కలిగించేటువంటి కర్మ ఎప్పుడు కూడా శుభమైన కర్మలు కావు. అశుద్ధితో ఉండేటువంటి చేసే కర్మ ప్రతి ఒక్క ఆత్మ జీవితంలో సుఖము, శాంతి రానివ్వకుండా దుఃఖం, అశాంతిని మాత్రమే పెంచుతూ ఉంటుంది. అలా యుక్తియుక్తంగా మనం మాట్లాడుతున్నప్పుడు సందర్భాన్ని, సమయాన్ని కూడా మనం చూడాల్సి ఉంటుంది. అవునా? ఎదుటాత్మ చాలా దుఃఖంలో ఉన్నారు, అశాంతిలో ఉన్నారు. అలాంటి సమయంలో
వారి ఏ విషయంలో అశాంతి ఉండదో తెలియదు, దుఃఖంలో ఉన్నారో తెలియదు. ఆ సమయంలో మనం మాట్లాడింది జోక్ అయినా కొన్నిసార్లు ఏమవుతుంది, వారికి హర్ట్ అవుతున్నట్టు అవుతుంది, కష్టం కలిగించినట్టు అవుతూ ఉంటుంది. మరి ఆ సందర్భంలో మనం ఎదుటి ఆత్మ ఏ సందర్భంలో వారు అశాంతిగా ఉన్నారో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సమయం సందర్భాన్ని బట్టి యుక్తియుక్తంగా మాట్లాడడం మనందరికీ నిజ జీవితంలో చాలా అవసరమైనటువంటి విషయం. ఒకవేళ విషయం ఏంటో తెలియకుండా కోపంలోకి వస్తే, చాలా సెన్సిటివ్గా ఉండేవారు, ఏ విషయాన్ని కూడా ఈజీగా తీసుకోకుండా ఉండేటువంటి ఆ యొక్క సంస్కారం ఉండేటువంటి వ్యక్తులు దాన్ని ఏం చేస్తారు, చిన్న విషయంగా తీసుకోరు, దాన్ని పెద్దగా తీసుకుంటారు. గొడవలు కూడా కొందరు పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి ఎదుటి ఆత్మ ఎలాంటి మూడ్లో ఉన్నారు, ఎలాంటి నేచర్ వారిది, అది కొద్దో గొప్పో తెలుసుకోవాల్సిన అవసరం మనందరికీ చాలా ఉందండి. కొందరి నేచర్ ఉంటుంది, చాలా మూడీ నేచర్. ఎంతో మూడీగా ఉంటారంటే మరి ఎవ్వరితో కూడా స్నేహంగా ఉండరు, మరి ఎవ్వరితో ఫ్రెండ్లీగా ఉండలేకపోతూ ఉంటారు. అలా స్నేహంగా ఉండకుండా, ఫ్రెండ్లీగా ఉండకుండా ఉండే నేచర్ ఉన్న ఆత్మ వారు ఎవ్వరితో కూడా హాయిగా ఉండలేకపోతూ ఉంటారు. అలాంటి వారి వ్యక్తులతో సమయ సందర్భాన్ని బట్టి మనం యుక్తియుక్తంగా మనమే నడుచుకోవాలి. అలా ఉన్నప్పుడు మనకు చాలా లాభాలే ఉంటాయి. అంతేకాని అలా మనం గొడవలు కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం మాట్లాడేటువంటి పద్ధతిలో ఆవేశం లేదు, కోపం లేదు, మన ఇంటెన్షన్ కూడా రాంగ్ లేదు. కానీ మనం అసభ్యంగా మాట్లాడినా, గట్టిగా మాట్లాడినా ఎదుట ఆత్మకు కష్టం కలిగించినట్టుగా, హాని కలిగించినట్టుగా అలా కనిపిస్తూ ఉంటే మనం సైలెన్స్గా ఉండడం చాలా ఉత్తమమైనటువంటి జవాబు. అందుకే ఒక స్లోగన్ పరమాత్మ మనందరికీ నేర్పిస్తారు. ఏం నేర్పిస్తారు అంటే, ఏక చుప్ సౌ సుక్, ఒక్క నిశ్శబ్దంలో 100 సుఖాలు ఉంటాయి. మీ జీవితంలో ఇలాంటి మనుషులే దొరికారనుకోండి, వారు ఎవ్వరితో కూడా ఫ్రెండ్లీగా ఉండరు, ఏది కూడా ఈజీగా తీసుకోరు, ప్రతి దాన్ని సీరియస్గా తీసుకుంటారు. అలాంటి నేచర్ మనుషులు మీకు కనిపిస్తే ఉత్తమమైనటువంటి పద్ధతి సైలెన్స్ అయిపోవడం, నిశ్శబ్దంగా ఉండడం. మనం ఉన్నటువంటి సైలెన్స్, నిశ్శబ్దం మనం పిరికి వారిని అని కాదు అర్థం, మనకు మాట్లాడడం రాదని కాదు అర్థం, మనం వాదించలేమని కాదు అర్థం. కానీ యుక్తియుక్తంగా మనల్ని మనం సేవ్ చేసుకున్న వారం అవుతాం, మనల్ని మనం కాపాడుకున్న వారిమే అవుతాం. కాబట్టి అలాంటి టిప్స్ మనందరికీ చాలా అవసరం అండి. ఒక యోగి ప్రయోగి ఆత్మ వాళ్ళు వీలైనంత వరకు సమయం దొరికినప్పుడల్లా భగవంతుడితో వారు ప్రతినిత్యం ప్రేమ పూర్వకమైనటువంటి సంభాషణ మాత్రమే చేస్తారు. ఎంత ఎక్కువగా ప్రేమ పూర్వకమైనటువంటి సంభాషణ ఈశ్వరుడితో చేస్తామో, సమయం అనుసారంగా ఈశ్వరుడే మనకి మనం పడ్డటువంటి ప్రమాదంలో, మనం ఇరుక్కున్నటువంటి ఆ యొక్క విషయం నుండి ఈజీగా మనం బయటకు రావడానికి పరమాత్మ మనకు టచింగ్ ఇస్తారండి. కాబట్టి ఈ విధమైనటువంటి చిన్న టిప్స్తో కూడా ఎవరితో మనం వాదించకుండా, గొడవలో రాకుండా మనం రిలేషన్ని కాపాడుకోవచ్చు. మనం అలాంటి జీవితంలో జీవించడం కూడా 16 కళలో ఇది కూడా ఒక కళ. మాట్లాడడం కూడా ఒక కళ, ఆర్ట్. మరి ప్రేమ పూర్వకమైనటువంటి మాటలు మాట్లాడినప్పుడు మనకి ప్రతి ఒక్కరు స్నేహితులే ఉంటారు, మిత్రులే ఉంటారు. దేవతల గుణగానం చేసినప్పుడు మనం అంటూ ఉంటాం, దేవతలు అనగా 16 కళలు సంపూర్ణంగా ఉంటారు. 16 కళ సంపూర్ణ దేవత అని కూడా మనం గుణగానం చేస్తుంటాం. అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న దేవతల్లో ఉండేటువంటి ఆర్ట్ కళ, మాట్లాడే కళ.
మాట్లాడే కళ. సమయ సందర్భాన్ని బట్టి మనం యుక్తియుక్తంగా మాట్లాడడం ఒక ఆర్ట్ కాబట్టి దీన్ని మనం జీవితంలో ఆచరించటంతో దేవతల సమానమైనటువంటి శుభప్రదమైనటువంటి జీవితాన్ని మన అనుభవం చేయగలుగుతాం. అలాంటి అనుభవం చేసేటువంటి ఆత్మ ఆ దేవతా యుగంలో ఉండేటువంటి దేవతలు ఏ విధంగానైతే వారు కలిసిమెలిసి హాయిగా ఉంటారో అలాంటి రియల్ ఎక్స్పీరియన్స్ ప్రజెంట్ టైంలో మనం కూడా చేయగలుగుతాం. మరి యుక్తితో జీవన ముక్తి అంటే యుక్తియుక్తంగా మాట్లాడేటువంటి వ్యక్తి ఆ యొక్క జీవన ముక్త స్థితి యొక్క ఎక్స్పీరియన్స్ని ప్రతిరోజు చేయగలుగుతారు. మనందరికీ కూడా చూడండి, దేవాత్మలంటే మనసులో ఒక గొప్ప స్థానం ఉంది, గౌరవం ఉంది. మరి అంతటి దేవాత్మలో ఈ ఆర్ట్ 100% ఉంటుంది. దేవాత్మలు ఎలా కలిసిమెలిసి ఉంటారు? యుక్తియుక్తంగా ఉంటారు. ప్రతి ఒక్కరితో ప్రేమపూర్వకంగా వారు వ్యవహరిస్తారు. ప్రేమపూర్వకంగా స్నేహపూర్వకంగా వారు వ్యవహరిస్తారు. వారు అలా ఉంటారు కాబట్టి వారి జీవితంలో రియల్ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో దాని యొక్క ఎక్స్పీరియన్స్ని చేయవచ్చు. సో బ్రహ్మకుమారిస్ నేర్పించేటువంటి రాజయోగ మెడిటేషన్ క్లాసెస్లో ఈ విధమైనటువంటి పద్ధతులు మేము మీకు నేర్పిస్తాము. సమయ సందర్భాన్ని బట్టి ఎదుటి ఆత్మ క్రోధం ఆవేశంలో మునిగిపోయి ఉంటే ఆ సమయంలో యుక్తియుక్తంగా ప్రతినిత్యం స్వయాన్ని కాపాడుకోవాలి. అంతేకాని మన ఆవేశం క్రోధంతో మనం ఏదో జయించలేమో అనేటువంటి ఒక లెసన్ మనం నేర్చుకుందాం. చూడండి, ఒక నిశ్శబ్దంతో యుక్తియుక్తంగా మాట్లాడటంతో మనం ఎన్ని లాభాలు పొందాం. ఒక క్రోధి, ఒక యోగి, ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఉండేటువంటి వ్యవహారంలో ఇదే డిఫరెన్స్ అండి. క్రోధంలో ఉండేటువంటి వ్యక్తి వారు దేన్ని కూడా సహించలేరు, దేన్ని కూడా ఓర్చుకోలేరు. ఒక క్రోధి ఏమనుకుంటాడంటే, నేను ఏం తక్కువ కాదు కదా, నా స్థానంలో నేను రైట్ అన్నప్పుడు నేను మాట పడను, నేను మాట వినను, కాబట్టి నేను ఎవరినీ లెక్క చేయకుండా నేను ఎదురు సమాధానం చెప్పగలుగుతాను, ఆ విషయంలో నేను చాలా గ్రేట్ అని అనుకుంటూ ఉంటారు. మరి యుక్తియుక్తంగా మాట్లాడడము అంటే అర్థం కొన్నిసార్లు మనది రాంగ్ ఉన్నా లేకున్నా మనం రైట్ ఉన్నాము అన్నప్పుడు రైటే ఉన్నాము, ఓకే, మీ క్రెడిట్ భగవంతుడి దగ్గర ప్లస్ మార్క్సే ఉంటాయి. అంతేకాని క్రోధంలో ఉన్నటువంటి వ్యక్తితో ఆవేశంలో నేను వచ్చి అహంకారానికి నేను వశమై గొడవ పెట్టుకోవటంతో మనకుండేటువంటి సహన శక్తితో ఎన్ని ప్లస్ పాయింట్స్ పొందుతామో, ఆవేశంతో అరుపుతో ఎదురు ఆత్మలతో గొడవ పెట్టుకోవటంతో మిస్అండర్స్టాండింగ్ పెంచుకోవటంతో రివెంజ్ తీసుకోవాలని ఫీలింగ్లో రావటంతో మనం పుణ్యకర్మలతో ఎన్ని ప్లస్ పాయింట్స్ పొందుతామో, ఇది పాపకర్మలతో మనమంతా మైనస్ కూడా అవుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం బ్యాంక్ బ్యాలెన్స్లో క్రెడిట్ చూస్తాం, దేంతో క్రెడిట్ అవుతుంది, దేంతో డెబిట్ అవుతుంది. అదేవిధంగా మన సూక్ష్మమైనటువంటి కర్మ సిద్ధాంతం మనకి ఇదే నేర్పిస్తుంది. ఏ కర్మలతో క్రెడిట్ అవుతుంది, ఏ కర్మలతో డెబిట్ అవుతుంది. ఆవేశం క్రోధం రావటం, అహంకారంలోకి రావడం, దాంతో ఏమవుతుంది, నేను తయారు చేసుకున్న పుణ్యకర్మల ఖాతా మైనస్ అవుతూ ఉంటుంది. మీరు పుణ్యకర్మల ఖాతా ఎంత ఎక్కువ చేస్తారో అంత మీ యొక్క ప్లస్ పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి. ఇది మనకు తెలియకుండానే సూక్ష్మమైన రూపంలో మన యొక్క పుణ్య కర్మ ఖాతాన్ని మనమంతా తయారు చేసుకుందాం. అందులో ఇదొక యుక్తి ఏంటి, యుక్తియుక్తంగా మాట్లాడటం. ఇది కూడా మన పుణ్య కర్మ ఖాతాని జమ చేసుకోవడానికి ఒక యుక్తి. ఆవేశంలో వచ్చి రావడం, మనం అరవడం, కొన్నిసార్లు ఏమంటారు, ఇలాగే ఉండాలండి, ఇలా అరుస్తున్నాను, ఆవేశంలో ఉంటున్నాను కాబట్టి నేను ఏం చెప్పినా ఎదుటి వారు వింటున్నారు, నేను చెప్పిన పనులు ఫటాఫట్ అయిపోతున్నాయి, స్పీడ్ ఫాస్ట్గా అవుతున్నాయి,
అంటే నేను ఈ నిదానంగానే ఇదివరకు ఉండేవాడిని, కూల్గా ఉన్నాను, చాలా ప్రశాంతంగానే ఇన్ని సంవత్సరాలు బ్రతికాను. కానీ నేనున్న ఫీల్డ్లో నేను అనుకున్న పనులన్నీ ఏమైపోయాయి? మైనస్ అయిపోయాయి. ఏది కూడా నాకు లాభం దొరకలేదు. అందుకే ఏం చేశాను, నేనే నా లైఫ్ స్టైల్ని మార్చేసుకున్నాను. ఎవరైనా ఏమైనా అంటే వారిపైన కోపంగా అరిచేయడం, మాట్లాడేయడం ఒక హ్యాబిట్గా మార్చుకున్నాను, అలవాటుగా మార్చుకున్నాను అని అనేస్తూ ఉంటాం. కానీ కర్మ సిద్ధాంతంలో మనకు తెలియకుండానే మనం ఎంత తయారు చేసుకున్న పుణ్యం యొక్క ఖాతా ఏ రకంగా మైనస్ చేసుకుంటున్నామో మనకు అక్కడ అర్థం కాదండి. మన యొక్క ఆవేశము, క్రోధంతో ఎదుటి ఆత్మ జీవితం కూడా చాలాసార్లు మైనస్ అవ్వచ్చు. ఎదుటి ఆత్మకు అది హర్ట్ చేసినట్టు కావచ్చు. ఆ ఎదుటి ఆత్మ ఇచ్చేటువంటి బ్యాడ్ వైబ్రేషన్స్ మనని హ్యాపీగా ఉండనిస్తాయా? ఉండనివ్వవు. కొన్నిసార్లు అంటాం ఇలాగే ఉండాలి, ఇలాగే రావాలి కోపం, ఇలాగే మనము అరవాలి, ఎదుటివారి ఏమైతే నాకేంటి అని అంటూ ఉంటాం. కానీ సమయం సందర్భాన్ని బట్టి ఎంత ఎక్కువగా మనం యుక్తియుక్తంగా ఉంటామో అంత మనం ప్రశాంతంగా ఉండగలుగుతామో. ప్రశాంతకరమైనటువంటి జీవితంలో ఉండేటువంటి ఆత్మ, ఒక యోగి ఆత్మ ఈ యొక్క సంస్కారాన్ని వారి యొక్క నిజ జీవితంలో ఆచరణలో వారు తీసుకొస్తారు. మరి ఈశ్వరుడు మనకిస్తున్న మెసేజ్, మనందరి ఈరోజు మనం ఆచరించాల్సినటువంటి టాపిక్, సమయ సందర్భాన్ని బట్టి యుక్తియుక్తంగా మాట్లాడాలి. అప్పుడే పరమాత్మ మనని చూడాలనుకుంటున్న స్థితిలోకి, స్థానములోకి సహజమైన రీతిలో మనం వెళ్ళగలుగుతాము, చేరగలుగుతాం. పరమాత్మ ద్వారా మనకు కావలసినటువంటి పుణ్యం యొక్క ఖాతాని జమ చేసుకోవచ్చు, ప్లస్ మార్క్స్. ఇప్పుడు చూడండి, ఈరోజు నా కోపం వచ్చింది, అర్చాను, గొడవ పెట్టుకున్నాను అంటే నా పుణ్యం యొక్క ఖాతా ఏం చేసుకున్నాను ఈరోజంతా? ప్లస్సా మైనస్సా? మైనస్. ఇప్పుడు వారిని అడగండి, ఇంత కోపం వచ్చింది కదండి, ఆవేశంలో గొడవ పెట్టుకున్నారు కదండి, నిద్రపోయే ముందు మీరు చూసుకోండి, హాయిగా ఉన్నారా అంటే మీ మనసు చాలా హాయిగా ఉన్నట్టుగా, చాలా గొప్ప పని చేసినట్టుగా నీ జవాబు చెప్తుందా? చెప్పదు. మీకు తెలియకుండానే మీరు రాంగ్ చేసినటువంటి ఫీలింగ్ మన సబ్కాన్షియస్ మైండ్లో అది నాటుకుపోతుంది. ఆ నాటుకుపోయినటువంటి ఆ యొక్క ఫీలింగ్, ఆవేశం, క్రోధంతో మనం చేసిన తప్పు కర్మతో కొన్నిసార్లు ఏమైపోతుంది, సమయం గడిచిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. కానీ కొందరు మర్చిపోలేకపోతుంటారు. ఆవేశంతో మాట్లాడిన వారు మర్చిపోలేరు, ఆవేశంలో రిసీవ్ చేసుకున్న వారు కూడా మర్చిపోలేకపోతూ ఉంటారు. ఇవన్నీ జరగడానికి ఏమైంది కారణం? సమయ సందర్భంలో మనం మాట్లాడేటువంటి యొక్క కళను నేర్చుకోలేకపోవడమే. యుక్తియుక్తమైనటువంటి మాటలతో మనం ప్రతి ఒక్కరి మనసులో గొప్ప స్థానం తప్పకుండా పొందవచ్చు. అందుకే అంటారు, మనమందరం కూడా అందరి దగ్గర నుండి ఒక గుడ్ మెసేజ్, గుడ్ సర్టిఫికేట్ని మనం తీసుకోవాలి. స్వయంతో, సర్వులతో, మనం ఉండేటువంటి వర్క్ ప్లేస్తో, పరమాత్మతో. ఇప్పుడు చూడండి, ఫుల్ మార్క్స్ అంటే ఏంటి అర్థం? అందరితో మనకి మార్క్స్ రావాలి. స్వయంతో స్వయం సంతుష్టంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి అంటే మనం సమయ సందర్భాన్ని బట్టి యొక్క ఆర్ట్ని మనం నేర్చుకుందాం. యుక్తియుక్తంగా మాట్లాడేటువంటి యొక్క కళను మనం నేర్చుకొని స్టార్ట్ చేద్దాం. అలా ఉన్నప్పుడే మనకి చాలా ప్లస్ పాయింట్స్ ఉంటాయి. ముందు మన మైండ్ సెట్ హాయిగా ఉంటుంది. తర్వాత మనం ఇతరులతో కూడా గుడ్ సర్టిఫికెట్ని మనం తీసుకోవాలి అంటే ఇతర ఆత్మతో కూడా ప్రేమపూర్వకంగా మనం వ్యవహరించాలి. ప్రేమపూర్వకంగా సంభాషణ వారితో చేయాలి. అందుకే అంటారు చూడండి, మనం ఎంత ఎక్కువగా ఆత్మీయులను సంపాదించుకుంటామో అంత ఐశ్వర్యవంతుడుగా, ధనవంతుడుగా అవుతాం.
మనం ఐశ్వర్యవంతుడిగా ధనవంతుడిగా కావాలి అంటే మన నిజ జీవితంలో నేర్చుకునేటువంటి యొక్క ఆర్ట్. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో పుణ్యం యొక్క ఖాతా జమ చేసుకునేటువంటి యుక్తుల్లో ఇది కూడా ఒక యుక్తి చెప్పబడుతుంది. ప్రతి ఒక్క ఆత్మకి జ్ఞానరత్నాల దానం చెయ్యండి. ఇప్పుడు చూడండి, ఎదుటి ఆత్మకి సమయ సందర్భాన్ని చూసుకొని, ఎదుటి ఆత్మ యొక్క శ్రద్ధని మీరు చూసుకొని, ఏ శక్తి ఏ గుణము పరమాత్మ ద్వారా మీరు తీసుకున్నారు పొందారు, ఎదుటి ఆత్మకు దానం చేయండి. అంటే యుక్తియుక్తమైనటువంటి మాటల్లో మనం ఎలాంటి క్రోధి ఆత్మ ఉన్నా కానీ మీరు ఒక మంచి మాట నేర్చుకున్నారు, మీరు ప్రేమగా ఉండాలి, ప్రేమగా ప్రతి ఒక్కరితో మాట్లాడాలి, ఆవేశంలో రాకూడదు. అలాంటి ఒక మంచి గుడ్ మెసేజ్ మన ఎదుటి ఆత్మకు పంచవచ్చు. ఇది కూడా ఏమైంది, గొప్ప పుణ్యకర్మ ఖాతా, మన యొక్క పుణ్యం అనేటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లో ప్లస్ మార్క్స్ పెంచుతూ ఉంటుంది. చూసారా, అబద్ధాలు మాట్లాడకుండా, ఆవేశంలో రాకుండా, యుక్తియుక్తంగా మాట్లాడుతూ మనం కూర్చున్న దగ్గరే భగవంతుడి దగ్గర ఎంత ప్లస్ పాయింట్స్ని పొందాం, ఎన్నో రకాల పుణ్యం యొక్క ఖాతాని మనం తయారు చేసుకున్నాం. సో ఈరోజు ఎపిసోడ్లో యుక్తియుక్తంగా మాట్లాడేటువంటి ఆర్ట్ గురించి మనం ఎన్నో విషయాల్ని చర్చించుకున్నాము. మరి ఎన్నో కొత్త కొత్త విషయాలను మనమందరం నేర్చుకోవాలి. ఇతర జీవితంలో కూడా అలాంటి మంచి కళను, ఆర్ట్ని మనం చూడాలి అంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయం గురించి రాబోయే ఎపిసోడ్లో మరి ఎన్నో కొత్త కొత్త విషయాలతో కలుద్దాము. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.